గతేడాది సెప్టెంబర్లో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ షరతుల్లేని తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పారు. ఈ విషయం నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించారాయన. మరి ఇప్పుడెందుకు నో మెర్జ్ అంటున్నారు? ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. గులాబీ బాస్ చెప్పిన 10 కారణాలు ఓసారి చూద్దాం. 13 ఏళ్లుగా తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్న టీఆర్ఎస్ ను సంప్రదించకుండానే కాంగ్రెస్ హైకమాండ్ టీ బిల్లును తయారు చేయడం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా సిడబ్ల్యూసీ తీర్మానం చేసే ముందు కానీ లేదు బిల్లు రూపొందించే సందర్భంలో కానీ ఒక్కనాడు కూడా వీఆర్ నెవర్ టేకెన్ ఆన్ బోర్డ్. ఏ ఒక్క సందర్భంలో మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని కాన్ఫరెన్స్లోకి తీసుకోలేదు. బిల్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేసిండ్రు. సమైక్య రాష్ట్రంలో నష్టపోయిన తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వకపోవడం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాస్తవానికి తెలంగాణకు రావాలి. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఈరోజు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 8 జిల్లాలను ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా ప్రకటించింది. సో తెలంగాణ వెరీ మచ్ ఫిట్స్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ఎ స్పెషల్ స్టేట్. మేము అడిగినాము, ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళకి తప్పకుండా ఇవ్వండి, వాళ్ళు మా సోదరులే, కానీ సైమల్టేనియస్గా మాకు కూడా ఇవ్వండి అని అడిగినాం. అది కూడా కన్సిడర్ చేయలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ ను తెలంగాణకు దూరం చేయడాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ హౌజు ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద నేషనల్ క్యాపిటల్, దాన్నే మేము కోల్పోయినాం. దానిలో అంతర్భాగమైనటువంటి ఏపీ భవన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ హెరిడిటరీ ప్రాపర్టీ. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు తెలంగాణ. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం మరో అని మొత్తుకున్నాం, దాన్ని కూడా పెడచవనే పెట్టింది, దాన్ని కన్సిడర్ చేయలేదు. విభజన తర్వాత కొంతకాలం తెలంగాణకు విద్యుత్ లోటు ఉంటుంది. దీన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోకపోవడాన్ని టీఆర్ఎస్ తప్పుపడుతోంది. తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంది. ఎంత షార్టేజ్ ఉంది తెలంగాణకు? గతంలో మాకు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మనుగూరులో పెట్టాల్సినటువంటి అల్ట్రా మెగా ప్రాజెక్టును, థర్మల్ పవర్ను తీసుకెళ్లి విజయవాడలో పెట్టింది. అట్లా మేము నష్టపోయినాం. దానికోసం మేము ఏమన్నాం, లోయర్ సీలియర్ ప్రాజెక్ట్, హైడల్ ప్రాజెక్ట్ ఒక 450 మెగావాట్లది ఉంటుంది. మాకు తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంది, దాన్ని మాకు ఇయ్యండి దయచేసి మేము రిక్వెస్ట్ చేసినాం. ఈవెన్ దట్ అగైన్ గివెన్ టు ఆంధ్ర. సీమాంధ్రకు చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించడంపై గులాబీ బాస్ ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణకు ఒక రాష్ట్రానికి ఒక జాతీయ హోదా ఇవ్వచ్చు, నేషనల్ స్టాటస్ ఇవ్వచ్చు ప్రాజెక్టు. కనీసం మాకు ఒక దానికి ఇవ్వండి ప్రాణహిత చేవలకు జాతీయ ప్రాజెక్టుగా అంటే దానికి కూడా ఇవ్వలే. ఇన్నేళ్లుగా ఉద్యమం జరుగుతున్న హైదరాబాద్ లోని సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. అలాంటిది భద్రత సాకుతో హైదరాబాద్ పై అధికారాలు గవర్నర్ కు అప్పగించడాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతలు గవర్నర్ కట్టబెట్టకండి, సూపర్ క్యాబినెట్ తయారు చేయకండి అని అడిగినాం. దాన్ని కూడా పెద్దగా కన్సిడర్ చేయాలి. తమ పార్టీ నేతలకు కాంగ్రెస్ వల వేస్తూ విలీనం గురించి మాట్లాడడం నీతిమాలిన రాజకీయం అంటున్నారాయన. పార్టీని మర్జర్ అడిగిన వాళ్ళు, కలిసి పనిచేద్దామనుకుంటే ఎంత సఖ్యత వివరించాలి, ఎంత మర్యాద వివరించాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ టైంలో పార్టీలో కలుపుకోవచ్చునా? కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ బహిష్కరించిన ఎంపీని కలుపుకోవచ్చునా? ఇక పోలవరం ముంపు మండలాలు సీమాంధ్రలో కలిపేందుకు ఆర్డినెన్స్ తేవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది గులాబీ దండు. తెలంగాణ హాజ్ ఆల్రెడీ బికమ్ ఎ స్టేట్. ఇది ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలను తీసుకుపోయి మేము ఖమ్మంలో కలుపుతామని చెప్పి చాలా మన ముంపు ఆంధ్ర ధ్యానంలో కలుపుతామని చెప్పి కలపడం అనేది మమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టింది. టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తర్వాత వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించాలని కేంద్రం పెద్దలను కోరినా పట్టించుకోలేదని మరో కారణం చెప్పారు కేసీఆర్. ప్రధానమంత్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఐ డిమాండెడ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ ఇష్యూ ద అపాయింట్ డేట్ ఇమీడియట్లీ. అపాయింటెడ్ డే యొక్క ఇష్యూ చేయండి. లెట్ ద ఎలక్షన్ టేక్ ప్లేస్ ఇన్ 2 states. ఇట్ వాజ్ పర్సనల్ రిక్వెస్ట్ టు శ్రీమతి సోనియా గాంధీ, పర్సనల్ రిక్వెస్ట్ టు ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, పర్సనల్ రిక్వెస్ట్ టు ది హోమ్ మినిస్టర్. దే నెవర్ డిడ్ ఇట్. సీమాంధ్రలో టీడీపీ, వైసీపీ 2 ప్రాంతీయ పార్టీలున్నాయి. తెలంగాణకు ఒకటైనా ఉంటేనే ఢిల్లీలో టీ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు గులాబీ అధినేత. టుమారో సీమాంధ్ర is going to have 2 regional parties to represent them. Why not తెలంగాణ have its own party? కేంద్రంలో రేపు సంకీర్ణ రాజకీయం ఉంటుందని తెలిసిన తర్వాత డెఫినెట్గా తెలంగాణ కూడా ఆ శక్తి రావాలి. ఢిల్లీని కమాండ్ చేసి రేపు తన అవసరాలు తెచ్చుకునేది తెలంగాణకు ఆ వెసులుబాటు ఉండాలి. మొత్తం తెలంగాణ 16 ఎంపీలు టీఆర్ఎస్ గెలవాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు విలీనాన్ని వ్యతిరేకించడానికి చాలా కారణాలు చెబుతున్నారు కేసీఆర్. నిజాలు ఎలా ఉన్నా ఈ 2 పార్టీల మధ్య మెర్జ్ అనే మాటకు తావు లేకుండా పోయింది.